హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు స్టోరీ బుక్ 143 అద్దంలో ఉండే అమ్మాయి పార్ట్ 1 ఆ ఇల్లు 1998 సంవత్సరం వన్పర్తి దగ్గర వెలుగొండ అనే చిన్న గ్రామం. ఆ ఊరి చివర ఒక పాత 2 అంతస్తుల ఇల్లు ఉండేది. దాదాపు 40 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. పగలు చూసినా ఆ ఇల్లు భయపెట్టేది. కిటికీలన్నీ పగిలిపోయి ఉండేవి. గోడల మీద నల్లటి మరకలు. ఆ ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు. ఆ చెట్టు కింద ఒక పాత ఉయ్యాల. అక్కడ ఎప్పుడూ గాలి లేకపోయినా అది నెమ్మదిగానే ఊగుతూనే ఉంటుంది. అయితే ఆ గ్రామంలోని పిల్లలు ఆ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళేవారు కాదు. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఒకటే గట్టిగా చెప్పేవాళ్ళు: సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ ఇంటి చుట్టుపక్కలకి కూడా వెళ్ళొద్దు అని. ఒకవేళ అవసరం పడి పగలపూట అటు పక్కకి వెళ్ళినా ఆ ఇంటి ముందు ఏదన్నా అద్దంలా కనిపిస్తే ఆ అద్దంలోకి అస్సలు చూడొద్దు అని చెప్పేవాళ్ళు. అసలుకి ఆ ఇంటి దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దనే పిల్లల్ని హెచ్చరించేవాళ్ళు అక్కడ ప్రజలు. ఇదిలా ఉంటే ఒకానొక రోజు హైదరాబాద్ నుంచి రాఘవ అనే ఒక బ్యాంక్ ఉద్యోగికి ఆ ఊరికే ట్రాన్స్ఫర్ అయ్యింది. అతనితో పాటు అతని భార్య మాధవి, 16 ఏళ్ల కూతురు నిత్య, 10 సంవత్సరాల కొడుకు కిరణ్. తక్కువ అద్దె కావడంతో వాళ్ళు అదే ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అసలు ఆ ఇంటికి ఒక రకంగా అద్దె లేదు. ఒక అతను తీసుకుంటాడు ఆ ఇంటి అద్దె. అయితే గ్రామస్తులు మిగతా వాళ్ళందరూ ఎంత చెప్పినా రాఘవ అస్సలు వినకుండా ఒక చిన్న చిరునవ్వు నవ్వేశాడు. ఓహో, దెయ్యాలున్నాయా? హా, ఉంటే నేను కూడా చూస్తానులే అని అన్నాడు. ఇక అదే రోజు సామాన్లన్నీ సర్దుకున్నారు. ఆ రోజు రాత్రి 11 గంటలు. అందరూ నిద్రపోయారు. కానీ నిత్యకు మాత్రం నిద్ర రాలేదు. కిటికీ దగ్గరకు వెళ్ళింది. వర్షం జోరుగా పడుతుంది. ఒక మెరుపు మెరిసింది. ఆ వెలుతురులో వేప చెట్టు కింద తెల్లటి దుస్తుల్లో ఒక అమ్మాయి నిలబడి ఉంది. అలా అక్కడ ఆ అమ్మాయిని చూడగానే నిత్య చాలా కంగారు పడింది. మళ్ళీ మెరుపు వచ్చింది. ఈసారి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు నిత్యకి. ఒకవేళ అది తన భ్రమేమో అని తనని తాను సర్ది చెప్పుకొని తన వీపు వెనుక తానే తూతూ అని కొట్టుకుంటూ గదిలోకి తిరిగింది. అప్పుడే మళ్ళీ ఒక మెరుపు మెరిసింది. అక్కడున్న పెద్ద అద్దంలో తన వెనుక ఎవరో ఒక అమ్మాయి నిలబడి ఉన్నట్టుగా కనిపించింది. ఈసారి ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఇందాక తాను ఎవరినైతే వేప చెట్టు కింద చూసిందో ఆ అమ్మాయే అక్కడ అద్దంలో కనిపించింది. మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. అయితే అక్కడ అమ్మాయి లేదు. మళ్ళీ అద్దంలోకి చూసింది. ఈసారి ఆ అమ్మాయి ఆ అద్దంలోనే కనిపిస్తుంది. కానీ ఒక తేడా ఉంది. నిత్య ఆ తేడాని భయంతో గమనిస్తుంది. ఏంటంటే నిత్య ఎటు కదిలితే అటు తన ప్రతిబింబం కదులుతుంది. కానీ అద్దంలో ఉన్న అమ్మాయి మాత్రం అస్సలు కదలటం లేదు. నేరుగా నిత్యనే చూస్తూ ఉంది. అప్పుడు ఆ అద్దంలో ఉన్న అమ్మాయి పేదాలు మెల్లగా కదిలాయి. ఒకటే మాట. ఆ మాట ఆమె పెదవుల నుంచి బయటికొచ్చింది. నన్ను బయటికి తీసుకురా అని చెప్పింది. అంతే. ఆ మాట వినగానే నిత్య భయంతో గట్టిగా అరిచింది. ఆమె అలా అరవగానే అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. గది మొత్తం గాజు ముక్కలతో నిండిపోయింది. నిత్య అరుపు విని నిద్రలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ అద్దంలో ఎవరూ లేరు. అక్కడ అద్దం పగిలిపోయి ఉంది. కేవలం ఒక చిన్న తడిగా ఉన్న ఒక చిన్న చేతి ముద్ర మాత్రమే అక్కడ కనిపిస్తుంది. లోపల వైపు నుంచి కనిపిస్తుంది. లోపల వైపు నుంచి ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో
విచిత్రమైన సంఘటనలన్నీ జరగడం మొదలయ్యాయి. ఏం జరుగుతున్నాయి? కానీ అసలు భయం ఇప్పుడు కాదు, ముందు ముందు ఉండిద్ది ఏం జరుగుతుందా ఇంట్లో అనేది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.